జై శ్రీమన్నారాయణ. నిన్నటిదాకా ధనుర్మాసం ఎంతో గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా. సంక్రాంతి నుంచి అందరూ తిరిగి ఊరి నుంచి ఇంటికి వచ్చే ఉంటారు. మనకి ఇలా సంక్రాంతి అయిపోయింది అనగానే మాఘమాసం ప్రారంభమైంది. మన సనాతన ధర్మంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైందో మాఘమాసం కూడా అంతే విశేషమైంది. అసలు మాఘం అంటేనే పాపాలను కడిగి వేసేది అని అర్థం. ఈ రోజు నుంచి మనం మాఘపురాణంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని తెలుసుకుందాం. ఈరోజు మొదటి అధ్యాయం. అసలు ఈ పురాణాన్ని ఎవరికి చెప్పారు, మాఘ స్నానం యొక్క గొప్పతనం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘమాసం అంటేనే ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి. మొదటి 15 రోజుల్లోనే మనకి చాలా పండుగలు కనపడుతూ ఉంటాయి. రథసప్తమి, భీష్మ ఏకాదశి, వసంత పంచమి, మాఘ పూర్ణిమ, ఇలా అనేక ఫెస్టివల్స్ మనకి కనపడుతూనే ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి మాఘమాసం అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. మాఘ స్నానం, ప్రతిరోజు మాఘ స్నానం చేయకపోయినా మాఘ పూర్ణిమ నాడు ఒక్కరోజు చేసినా అంతటి ఫలితం దక్కుతుంది అని చెప్తారు కదా. ఈ వీడియో మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి మాఘమాస విశిష్టత గురించి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాతే మాఘమాసం రావడం అన్నది విశేషంగా చెప్పుకుంటాం. ఈ మాసంలో సూర్యారాధన, శివోపాసన, విష్ణార్చన వంటివి విశేష ఫలితాన్ని ఇస్తాయి. సర్వ దేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం. కార్తీక మాసం దీపారాధనకి ప్రధానమైనట్లే మాఘమాసం అన్నది స్నానానికి ముఖ్యం. ఈ రోజు నుంచి మన ఛానల్లో మాఘపురాణం ఈ 30 రోజులు అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ వీక్షించండి. మాఘపురాణం 1వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రపంచ దేశం అన్నింటిలోనూ భారతదేశం కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిషం మొదలైన అరణ్యములు, మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలాల్లో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం అంతా ఇంత అని లెక్కకు రానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి, ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపుమని ప్రార్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్టజల సమృద్ధమై తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్ర నేమి పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాలలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షుడో, ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరమైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిసారణ్యంలోని ఆ ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్య కథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి.
ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం ఒకదాన్ని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరిగింది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. సౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చోపెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు: సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్ష మహర్షుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరం పులకించి ఆనంద పారవస్యంచే రోమములు కూడా పులకరించేటట్టు చేయగల సమర్థుడు. రోమములకు హర్షం కలిగించు వారు కనుక రోమహర్షులని సార్థక నామధేయులయ్యారు. వారి కుమారుడవైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. ఇదే విషయాన్ని రోమహర్ష మహర్షిలో అర్థం ఏంటి అన్న విషయాన్ని ఇదివరకే మనం భాగవతంలో కూడా చెప్పుకున్నాం. 8-9 భాగాలు భాగవతంలో చెప్పుకున్నాం. రోమములు నిక్కపొడుస్తాయంట ఆయన ప్రవచనం వింటూ ఉంటే. అందుకనే ఆయనకి రోమహర్షుడు అని పేరు వచ్చిందట. మా అదృష్టవశం వలన మీరు ఈ యాగ సందర్శనానికి వచ్చారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీకు అనుగ్రహం చేత స్ఫురింపజేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనందాశిస్సులని భగవత్ కృపను పొంద ప్రయత్నిస్తాను అని చెప్పి, మీ ఆజ్ఞ ఏమిటి అని సవివరంగా అడిగాను. అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠాలని వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించండి అని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలుచుకొని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించారు: మహర్షోత్తములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింత ఉపయోగించేది. చదువుకున్న వారు కొద్ది మంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది అని చెబుతూ ఒక కథని వివరిస్తున్నారు. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది. గృత్న మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి అని చెప్పారు. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూతదయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతం కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నాను అని ప్రశ్నించెను పార్వతీదేవి. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయం మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలివైన నీకు చెప్పరానిదేముంటుంది? తప్పక చెప్పెదను, వినుము అని చెప్పి పరమేశ్వరుడు ఇలా చెప్తున్నారు. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంన ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులై ముక్తి పొందుతారు.
గోవు పాదం మాత్రం మునిగే అంతటి జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వారి సర్వ పాపాలను పోగొడుతుంది. రెండవ స్నానం వానికి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. అటువంటి పుణ్యాత్మునికి ఏమేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం సుమా. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసంన ఒక మారు స్నానమైనను సూర్యోదయానికి ముందుగా చేసించో వారి పాపములన్నీ పోవును. భక్తిభావంతో నెలంతా చేసినచో విష్ణులోకం చేరును. స్నానం చేసి పురాణం విన్నచో అతడు ఋషి అయి జన్మించును. చూడండి, మాఘ స్నానం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో. ఈ సంవత్సరం అయినా మనందరం మాఘ స్నానం చేయడానికి ప్రయత్నిద్దాం. మాఘస్నానంను మాని విష్ణువును అర్చించక, దానం చేయక, పురాణంను వినక మాఘమాసంను గడిపిన వారికి మనోవాక్కాయ సంబంధములైన పాపములు ఎట్లు పోవును? ఇవన్నీ పరమేశ్వరుడు చెప్తూ ఉన్నారన్నమాట. అతడు భయంకరమైన కుంభీపాక నరకంన బాధలు పడును. మదగర్వంచే మాఘస్నానం మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానం చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూసిన పాపం పోవలనన్నచో సూర్యుణ్ణి చూసి నమస్కరించవలెను. ఎవరైతే అమ్మో మాకు చలి, మేము పొద్దున్నే లేచి స్నానం చేయము అనుకున్న వారి ముఖం చూస్తే ఆ పాపం పోవాలి అంటే సూర్యుణ్ణి నమస్కారం చేస్తే ఆ పాపం పోతుందట. అట్లాగే ప్రాతకాల మాఘస్నానం చేయని వాళ్ళు అనేక సార్లు నీచ జన్మలను పొందుతారు సుమా. దరిద్రులైనను బాలురైనను అంటే చిన్నపిల్లలైనా సరే ప్రాతకాల స్నానం చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకున్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానం చేస్తే పాపములను వీడి పుణ్యాత్ముడగును. ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మాయందు స్నానమాడినచో వారి పాపములను మేము నశింపచేయుదమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానం చేసిన వారికి సంసార భయం లేదు. ఆడంబరాల కొరకు కానీ భయముచే కానీ బలవంతంగా కానీ మాఘస్నానం చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానం చేయలేకపోయించో స్నానం చేసిన వారికి దక్షిణ ఇచ్చి వారి నుండి స్నాన ఫలమును పొందవచ్చు. ఈ మాసంన నిరుపేదలకు వస్త్రదానం కానీ కంబళ దానం చేసిన అంటే రగ్గులు, మందపాటి వాళ్ళు కప్పుకోవడానికి అలాంటి వాటిని దానం చేసినా సరే స్నాన ఫలం అంతటి పుణ్యవంతులగుదురు. బలవంతంగా స్నానం చేసిన వారికి, చేయించిన వారికి పుణ్యం కలుగును. ఈ స్నానం అనేది అన్ని వర్గాల వారు చేయవలసిందే. మాఘస్నానము చేసిన వారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపమన్నది కలుగును. పార్వతి, మాఘస్నానము సద్యోముక్తి ప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాలు చేతులను కడుక్కొని ఆచమనం చేసి పురాణం విన్నను వారికి స్నాన ఫలం అన్నది కలుగుతుంది. అన్ని మాసములలో మాఘమాసము అనేది ఉత్తమం. వృక్షములలో అశ్వత్థ వృక్షం అన్నది ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నింటిలో వేదములు ఉత్తమము. కావున మాఘమాస స్నానం చేయి వారిని నిందించినను, నివారించినను మహాపాపం కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వతం అన్నది ఉత్తమం. కావున
మాఘమాస స్నానము అనంత పుణ్యప్రదము సుమా అని చెప్పి పరమేశ్వరులు పార్వతీదేవితో మాఘ స్నానము యొక్క విశిష్టతని పరిపూర్ణంగా వివరించారు. తర్వాత దిలీపుడను మహారాజు పెక్కు యాగంలను చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు ఒకనాడు వేటకు వెళ్ళెను. అనేక మృగములను వేటాడి అలసిపోయిను. మనోహరమైన సరస్సు ఒక దానిని చూసి అక్కడ కొంతకాలం విశ్రమించి తన నగరానికి ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకరు మహారాజునకు కనిపించెను. రాజు ఆ బ్రాహ్మణునికి నమస్కరించి ఆశీస్సులు పొందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసంన ఈ సరస్సున స్నానం చేయకుండా పోవుచున్నారేంటి? మాఘమాసంలో చేయు నదీ స్నానం కానీ సరస్నానం కానీ మిక్కిలి పుణ్యం నిచ్చునది ఎరుగునా అని ప్రశ్నించెను. రాజు మాఘస్నాన మహిమను చెప్పమని కోరాడు. రాజా, నీవిప్పుడీ సరస్సున తప్పక స్నానం చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనమని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాను. దిలీప్ మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలయునని తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమంనకు వెళ్ళెను. గురువులను నమస్కరించి దర్శించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను. నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసం చాలా విశిష్టత కలిగినది. మాఘమాసం శివ కేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యంని ఇస్తుంది. మాఘమాసంన ప్రాతకాలంన చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్య ఫలమును ఇస్తుంది. స్నానమే ఇంత అధికమైన పుణ్యం ఇచ్చునో పూజ పురాణ శ్రవణం వలన ఎంతటి ఫలముండునో ఊహించుకొనుము. మాఘస్నానం వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరించెదను. దాన్ని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకొని ప్రయత్నించుము అని చెప్పి వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామం అంటే ఏంటి, వానలు లేకపోవట, పంటలు పండకుండా ఉండడం మొదలైనవన్నీ కరువుతో నిండిపోయిందన్నమాట. వింధ్య హిమాలయ పర్వతముల మధ్య ఉన్న భూమిలో ఏర్పడింది ఆ కరువు అనేది. దీనివలన సామాన్య మానవులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు ఇలా ఒక్కటేంటి సర్వ ప్రాణులు మిక్కిలి బాధను అనుభవిస్తున్నాయి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకరు. అతడును ఆ ప్రాంతమును విడుచుట ఇష్టం లేనప్పటికీ విడిచిపెట్టేసి కైలాస పర్వత ప్రాంతంనకు చేరి తనకు నచ్చిన ప్రదేశమందు ఆశ్రమంను నిర్మించుకొని తపమాచరించుకుంటూ ఉండేవారు. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశంనకు గంధర్వులు, యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతుల వారు వచ్చి అక్కడ విహరించి ఉత్సాహమును పొందుతూ ఉండేవాళ్ళు. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశానికి వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరం మిక్కిలి సుందరమైన, గంభీరమైన, మనోహరమై విచిత్రమై ఉండెను. వాని ముఖం మాత్రం పులి ముఖముగా ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నా కూడా పులి ముఖం వలన విచిత్రంగా భయంకరమై ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత, మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి. నా భార్యను చూసితిరి కదా, ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడును. మానవుల కంటే దివ్య శక్తులు కొన్ని ఉన్నవి. కానీ భయంకరమైన వికారమైన ఈ పులి ముఖం నాకు బాధ కలిగిస్తున్నది. దీనిని పోగొట్టు కొనుటకు ఏమైనా మార్గం ఉన్నదా తెలుపండి అని అడిగారు. ఈ వికారం వలన నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరచటం లేదు. దయ ఉంచి నాకీ వికార రూపం పోవు ఉపాయంను చెప్పండి అని ప్రార్థించెను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగి,
వారికి సహాయపడవలెను అని అనుకున్నారు. నాయన, పూర్వకృత కర్మం ఎవరినీ విడవదు. గత జన్మలో చేసిన పాపం వలన నీకీ స్థితి కలిగింది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వానిని పోగొట్టుకొని శుభలాభం పొందవలెనన్న పుణ్య నదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకోవలెను. ఇట్టి వానిని పవిత్రమైన కాలంన చేసించో సరైన ఫలితం అన్నది కలుగుతుంది. కాలమంతయు మంచిదే, అయినను మాఘమాసం విశిష్టమైనది. ఈ నెలలో చేసే స్నానం, పూజ, జపం, తపం జీవిగల పాపములను పోగొట్టి శుభములను వెంటనే కలిగిస్తుంది. అన్ని పుణ్య నదులలో స్నానాధికములు చేసినచో వచ్చు ఫలితం మాఘమాసంలో నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలవలో కానీ, సెలయేరులో కానీ, ఏ స్వల్ప జల ప్రవాహంలో అయినను అందు స్నానం చేసించో వచ్చును. అంటే మాఘ స్నానము ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థముల యందు చేసిన పుణ్యం ఇచ్చునంత గొప్పది. నీ జాతి వారికైనను అనంత పుణ్యం ఇచ్చును. నీ అదృష్టవశమైన ఇది మాఘమాస ప్రారంభం కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలంన మాఘ స్నానమును, ఇష్టదేవతా పూజను అక్కడనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునికి చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అక్కడ నదిలో మాఘ స్నానము, తీర్థమున ఇష్టదేవతా పూజను విడవక మాఘమాసం మొత్తం చేసెను. ఆ పుణ్యవశమున వారి యొక్క పులి ముఖం పోయి వారికి సుందరమైన ముఖం అన్నది వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదమును పొంది తన భార్యతో పాటు తన లోకంనకు వెళ్ళిపోయాను. ఈ విధమైన కథను దిలీప మహారాజుకు మాఘస్నాన మహిమను గురించి వశిష్ఠుల వారు వివరించారు. అథ మాఘమాస మాహాత్మ్యే ప్రథమోధ్యాయ సమాప్తః. మాఘపురాణం ప్రతిరోజు వినాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాఘ స్నానం చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం. దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ ప్రాతః స్నానం కరోమ్యేద్య మాఘే పాప వినాశనం. కరస్తేరవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానేనానేన మే దేవా యథోక్త ఫలదో భవ అంటూ స్నానం ఆచరించాలి. ఇది చదవడం కష్టము అనుకుంటే మనందరికీ తెలిసిన శ్లోకం ఉంది కదా, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అంటూ మాఘస్నానం చేసినా పర్వాలేదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.